ఫిబ్రవరి 28 రాత్రి ఇజ్రాయెల్ తన అధునాతన యుద్ధ విమానాలతో ఇరాన్ అణు కేంద్రాలపై మెరుపుదాడులు చేసింది. ఇరాన్ రక్షణ వ్యవస్థలు స్పందించేలోపే వందలాది బాంబులు లక్ష్యాలను ఛేదించి భారీ నష్టాన్ని కలిగించాయి. టెహ్రాన్, ఇస్ఫహాన్ నగరాల్లో పేలుళ్ల ధాటికి భూమి కంపించిందంటే ఆ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ వెంటనే తన క్షిపణి శ్రేణిని సిద్ధం చేసి ఇజ్రాయెల్ వైపు మళ్లించింది. ప్రపంచ దేశాలు శాంతిని కోరుకున్నా ఇరుపక్షాలు వెనక్కి తగ్గకుండా కదన రంగంలోకి దూకాయి. మొదటి రోజే వేలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈ యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేది కాదని అర్థమైంది. అందని ద్రాక్ష పుల్లనా అన్న చందంగా దౌత్య చర్చలన్నీ విఫలమై యుద్ధ ట్యాంకులు రోడ్లపైకి వచ్చాయి. ఇరాన్ తన వద్ద ఉన్న హైపవర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించి ఇజ్రాయెల్ రాజధానిపై విరుచుకుపడింది. టెల్ ఆవీవ్ నగరంలోని ఆకాశ హార్మియాలు క్షిపణి దాడులకు కుప్పకూలిపోయి శిథిలాలుగా మారాయి. సైరన్ల మోతతో ఇజ్రాయెల్ ప్రజలు బంకర్లలో తలదాచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధం మొదలైన మొదటి వారం రోజుల్లోనే ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పౌర విమానం రద్దు కావడంతో వేలాది మంది విదేశీయులు యుద్ధ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఆకలి, ఆహాకారాలు మరియు మందుల కొరతతో యుద్ధం తన భయంకర రూపాన్ని చూపించటం మొదలుపెట్టింది. ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులైన హెజ్బొల్లా మరియు హుతీలను కూడా ఈ పోరాటంలోకి లాగింది. దీనివల్ల యుద్ధం కేవలం 2 దేశాలకే పరిమితం కాకుండా పశ్చిమాసియా అంతటా వ్యాపించింది. లెబనాన్ సరిహద్దుల నుండి ఇజ్రాయెల్పై నిరంతరం రాకెట్ల వర్షం కురిపిస్తూ ఒత్తిడి పెంచారు. ఇటు ఇజ్రాయెల్ తన సైన్యాన్ని గాజా నుండి మళ్లించి ఉత్తర సరిహద్దుల్లో మోహరించింది. సిరియాలోని ఇరాన్ స్థావరాలను కూడా ఇజ్రాయెల్ విమానాలు బాంబులతో మసి చేశాయి. ఈ మల్టీ ఫ్రంట్ యుద్ధం వల్ల పౌర ప్రాణ నష్టం ఊహించని రీతిలో పెరిగిపోయింది. సామాన్యుల బతుకులు బుగ్గిపాలవుతుంటే పాలకులు మాత్రం గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ నెల రోజుల యుద్ధంలో ఇరాన్ తన ఆర్థిక వ్యవస్థలో 40% కోల్పోయిందని నివేదికలు చెబుతున్నాయి. చమురు శుద్ధి కర్మాగారాలు ధ్వంసం కావడంతో ఆ దేశం నుంచి చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇటు ఇజ్రాయెల్ కూడా ప్రతిరోజు సుమారు $500 మిలియన్ యుద్ధ వ్యయాన్ని భరిస్తోంది. యుద్ధం వల్ల కలిగిన మౌలిక సదుపాయాల నష్టం సుమారు $200 బిలియన్ దాటిందని అంచనా. లెబనాన్లోని దక్షిణ ప్రాంతం పూర్తిగా శ్మశానాన్ని తలపిస్తోంది. అక్కడ జనజీవనం స్తంభించిపోయింది. వేలాది పాఠశాలలు, ఆస్పత్రులు ధ్వంసం కావడంతో భవిష్యత్ తరాల విద్య, ఆరోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. పొరుగు దేశమైన సిరియా ఇప్పటికే అంతర్గత కలహాలతో సతమతమవుతుండగా ఈ యుద్ధం మరింత దెబ్బతీసింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల సిరియాలోని విమానాశ్రయాలు, రన్వేలు ముక్కలై పనికిరాకుండా పోయాయి. అటు యెమెన్పై అమెరికా, బ్రిటన్ దాడులు పెరగడంతో ఆ దేశం మరింత పేదరికంలోకి నెట్టబడింది. జోర్డాన్ తన గగన తలాన్ని మూసివేయడంతో పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయం ఆవిరైపోయింది. ఈజిప్టుకు సూయజ్ కెనాల్ ద్వారా వచ్చే రాబడి 60% పడిపోవడంతో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోంది. ఒక్క యుద్ధం ఇన్ని దేశాల ఉపాధిని దెబ్బతీస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ 30 రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 70,000కు చేరుకుందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందులో సగానికి పైగా మహిళలు, చిన్నపిల్లలు ఉండడం అత్యంత విషాదకరమైన విషయం. ఇరాన్లోని ప్రధాన నగరాల్లో విద్యుత్ మరియు నీటి సరఫరా లేక ప్రజలు అడవి జంతువుల్లా జీవిస్తున్నారు. శరణార్థుల సంఖ్య 1 కోటి దాటిపోవడంతో ఐరోపా దేశాలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. సైనిక వాహనాలు నిరంతరం తిరగడం మూలంగా పర్యావరణం కూడా తీవ్రంగా కలుషితమై శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. యుద్ధం సృష్టించిన ఈ గాయాలు మానడానికి దశాబ్దాల కాలం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగకపోయినా ఇజ్రాయెల్కు నిరంతరం ఆయుధాలు సరఫరా చేస్తోంది. తన విమాన, వాహక నౌకలను మధ్యధరా సముద్రంలో మోహరించి ఇరాన్కు గట్టి హెచ్చరికలు పంపింది. అయితే ఇరాన్ వద్ద ఉన్న అణు సామర్థ్యం అమెరికాను కూడా ఆలోచనలో పడేస్తోంది. ఒకవేళ ఇరాన్ అణుబాంబును ప్రయోగిస్తే ప్రపంచ యుద్ధం తప్పదని అమెరికా రక్షణ శాఖ ఆందోళన చెందుతోంది. అధ్యక్షుడు ట్రంప్కు తన దేశంలోని నిరసనల వల్ల రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తూనే శాంతి చర్చల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఈ యుద్ధాన్ని తన ఉనికి కోసం వాడుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇరాన్ను పూర్తిగా అణిచివేసే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న సైనిక బలంతో ముందుకు సాగడానికే ఆయన మొగ్గు చూపుతున్నారు. ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా యుద్ధం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు శాంతి కోరుతుంటే మరికొందరు ప్రతీకారం కావాలంటున్నారు. ఐరన్ డోమ్ వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లడం
ఇజ్రాయెల్ రక్షణ శాఖను కలవరపెడుతోంది. సైనికుల అలసట కూడా యుద్ధంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ జిహాద్ పేరుతో ప్రజలను యుద్ధానికి పురిగొల్పారు. తమ అస్తిత్వం ప్రమాదంలో పడిందని భావించిన ఇరాన్ రష్యా మరియు చైనా నుండి సహాయం కోరింది. రష్యా ఇరాన్కు అధునాతన రాడార్ వ్యవస్థలను అందించడం అమెరికాకు ఆగ్రహం కలిగించింది. ఇరాన్లోని సాధారణ ప్రజలు యుద్ధం వద్దని సోషల్ మీడియా ద్వారా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం మాత్రం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. దేశంలోని చమురు నిల్వలు నిప్పుల పాలు కావడంతో ఇరాన్ భవిష్యత్తు అంధకారంగా మారింది. అయినప్పటికీ తగ్గేదేలే అన్నట్లుగా ఇరాన్ తన క్షిపణి దాడులను కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బ్యారెల్కు $150 దాటి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో లక్షల కోట్ల రూపాయల మదుపరుల సొమ్ము ఆవిరైపోయింది. బంగారం ధరలు చారిత్రక గరిష్టాన్ని చేరుకోవడంతో మధ్యతరగతి ప్రజలకు అది అందని ద్రాక్షలా మారింది. అంతర్జాతీయ వాణిజ్యం స్తంభించడంతో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. ప్రతి దేశం తన బడ్జెట్లో రక్షణ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎర్ర సముద్రంలో నౌకల దాడుల వల్ల సరుకు రవాణా ఛార్జీలు 10 రెట్లు పెరిగాయి. దీనివల్ల వస్తువుల సరఫరా గొలుసు దెబ్బతిని ఎలక్ట్రానిక్ వస్తువుల కొరత ఏర్పడింది. యూరప్ దేశాల్లో గ్యాస్ కొరత వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీనివల్ల నిరుద్యోగం పెరుగుతోంది. పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతినడంతో ఆ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది వీధిన పడ్డారు. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రపంచ వృద్ధి రేటు 1% పడిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం ఆగిపోయినా ఈ ఆర్థిక మాంద్యం నుండి కోలుకోవడానికి 5 ఏళ్లు పడుతుందని అంచనా. మానవత్వం కంటే వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమనుకునే దేశాలు కూడా ఇప్పుడు వణికిపోతున్నాయి. భారత్కు చమురు దిగుమతులు ఇబ్బందిగా మారడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే భారీగా క్షీణించడంతో దిగుమతులు భారంగా మారాయి. భారత సాఫ్ట్వేర్ రంగంపై కూడా దీని ప్రభావం పడటంతో ఐటీ ఉద్యోగుల్లో భయం మొదలైంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల రక్షణ ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. యుద్ధం కారణంగా విదేశీ పెట్టుబడులు రావటం తగ్గిపోవడం మన ఆర్థిక పురోగతికి అడ్డుకట్ట వేస్తోంది. శాంతి కోసం భారత్ చేస్తున్న విజ్ఞప్తులను ఇరు దేశాలు పట్టించుకోకపోవడం దౌత్య వైఫల్యంగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇజ్రాయెల్, ఇరాన్లోని ప్రధాన నగరాలపై భూతలం నుండి దాడులు ప్రారంభించే అవకాశం ఉంది. దీనివల్ల వీధి పోరాటాలు పెరిగి ప్రాణ నష్టం ఊహించని రీతిలో పెరుగుతుంది. ఇరాన్ తన రసాయన ఆయుధాలను బయటకు తీస్తే మానవ వినాశనం తప్పదు. చైనా ఈ యుద్ధంలో ఇరాన్కు బహిరంగంగా మద్దతు ఇస్తే ప్రపంచం 2 వర్గాలుగా విడిపోతుంది. నాటో దేశాలు నేరుగా యుద్ధంలోకి దిగితే అణుయుద్ధం వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు ప్రపంచంలో ఏ దేశం కూడా సురక్షితంగా ఉండలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శాంతి చర్చలు మొదలవ్వకపోతే 2026 సంవత్సరం మానవ చరిత్రలో చీకటి ఏడాదిగా మిగిలిపోతుంది. అణు విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరిగితే రేడియో ధార్మికత వ్యాపించి లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడతారు. గాలి, నీరు విషతుల్యం కావడంతో రాబోయే తరాల్లో అంగవైకల్యం కలిగే ప్రమాదం ఉంది. అంతరిక్షంలోని ఉపగ్రహాలను కూడా లక్ష్యంగా చేసుకుంటే ప్రపంచం అంధకారంలో మునిగిపోతుంది. ఇంటర్నెట్ వ్యవస్థ కూలిపోతే బ్యాంకింగ్, రవాణా వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోతాయి. సైనిక వ్యూహాలు ఇప్పుడు డిజిటల్ దాడుల వైపు మళ్లుతుండడం భయాందోళన కలిగిస్తోంది. ఒక చిన్న తప్పు ప్రపంచం మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి సరిపోతుంది. ఆయుధాల పోటీలో మనిషి ప్రాణం విలువ శూన్యంగా మారిపోయింది. ముందు వెనక చూసుకోకుండా చెరువులో పడ్డట్లు ఇప్పుడు ప్రపంచం యుద్ధం ఊబిలో చిక్కుకుంది. ఐక్యరాజ్యసమితి కేవలం తీర్మానాలకే పరిమితం కావడం దాని నిస్సహాయతను చాటుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలా ఇది కూడా ఏళ్ల తరబడి సాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూలుకోదు. మతపరమైన అంశాలు తోడైతే ఈ యుద్ధం మరింత జటిలంగా మారుతుంది. ఏ దేశం కూడా మరొక దేశాన్ని పూర్తిగా ఓడించలేని పరిస్థితిలో ఉంది. కేవలం విధ్వంసం తప్ప ఏ పక్షానికి లాభం చేకూరదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే 10 రోజులు ఈ యుద్ధానికి అత్యంత కీలకమని రక్షణ రంగ విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం వల్ల మిగిలేది రక్తపాతం మరియు కన్నీళ్లు తప్ప మరేమీ ఉండదు. రాజులు యుద్ధం ప్రకటిస్తారు కానీ చనిపోయేది మాత్రం సామాన్యులే. అభివృద్ధికి వాడాల్సిన నిధులు విధ్వంసానికి వాడటం నాగరికతకు సిగ్గుచేటు. ప్రపంచ దేశాలన్నీ ఏకమై ఇరు దేశాలపై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపాలి. మానవత్వం గెలవాలి.
తుపాకుల మోత ఆగి శాంతి గీతం వినిపించాలి. భావితరాలకు మనం ఇచ్చేది యుద్ధం కాదు, పచ్చని ప్రపంచం కావాలి. అప్పుడే మనిషి మనుగడకు అర్థం ఉంటుంది. చరిత్ర నేర్పిన పాఠాలను గుర్తు చేసుకుంటే యుద్ధం వల్ల ఎవరూ బాగుపడలేదని తెలుస్తుంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల గాయాలు ఇంకా మానకముందే మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. దౌత్యం ద్వారా పరిష్కరించలేని సమస్య ఏదైనా రక్తంతో పరిష్కారం కాదు. బల ప్రదర్శన కంటే బుద్ధి ప్రదర్శన ముఖ్యమని పాలకులు గుర్తించాలి. ఆయుధాల తయారీపై పెట్టే ఖర్చు ఆకలి తీర్చటానికి వాడితే ప్రపంచం స్వర్గమవుతుంది. శాంతి అనేది ఒక కల కాకూడదు, అది అందరి బాధ్యత కావాలి. గెలుపు కోసం చేసే పోరాటం కంటే బతకడం కోసం చేసే ప్రయత్నం గొప్పది. ఇరాన్, ఇజ్రాయెల్ ప్రజలు కూడా శాంతినే కోరుకుంటున్నారు, కానీ పాలకుల పంతాలు వారిని బలి చేస్తున్నాయి. సరిహద్దుల కంటే స్నేహహస్తాలు ముఖ్యమని ప్రతి ఒక్కరూ భావించాలి. యుద్ధ మేఘాలు తొలగి ఆకాశం మళ్లీ ప్రశాంతంగా మారాలని ఆశిద్దాం. పశ్చిమాసియా మంటలు చల్లారితేనే ప్రపంచం సురక్షితంగా ఉంటుంది. మనమందరం ఒకే భూమిపై ఉన్నాం. ఇక్కడ విద్వేషానికి తావుండకూడదు. సృష్టించటం కష్టం, కానీ నాశనం చేయటం చాలా సులభం. వినాశనం వైపు కాకుండా వికాసం వైపు అడుగులు వేయాల్సిన సమయం ఇది. ఈ 30 రోజుల యుద్ధం మనకు నేర్పిన పాఠం ఒక్కటే: ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది తప్ప తగ్గించదు. ఇజ్రాయెల్ సాంకేతికత, ఇరాన్ తెగువ అభివృద్ధికి వాడితే ఆ ప్రాంతం ఎంతగానో పురోగమిస్తుంది. పాత కక్షలను పక్కన పెట్టి కొత్త భవిష్యత్తు కోసం చర్చలు జరపాలి. యుద్ధంలో ఓడిపోయిన వాడికి శవం దక్కుతుంది, గెలిచిన వాడికి శవాల దిబ్బ దక్కుతుంది. ఈ సత్యాన్ని గ్రహించి తుపాకులు దించి కరచాలనం చేయాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. శాంతి వస్తుందని నమ్ముదాం. మానవ జాతి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకోవాలి. ముగింపు పలికే సమయం వచ్చింది, కానీ యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఈ కథనం ద్వారా మేము యుద్ధం యొక్క భయానక రూపం మరియు దాని ప్రభావాన్ని వివరించాం. శాంతి సమాజానికి శ్రీరామ రక్ష అని పెద్దలు చెప్పారు. ప్రతి దేశం యుద్ధానికి స్వస్తి పలికి అభివృద్ధి బాటలో నడవాలని కోరుకుందాం. రాజకీయాల కంటే ప్రాణాలు ముఖ్యమని గుర్తించినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ప్రపంచ శాంతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. యుద్ధం లేని ప్రపంచమే మనం పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి.